మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబాద్ జిల్లా మొత్తం శోక సముద్రం మునిగిపోయింది. మహబాద్ జిల్లా గాళ్ళ మండలం ముల్కనూరు గాళ్ళలో కూడా అమెరికాలో చదువుతున్నటువంటి వాళ్ళ పిల్లలు మృత్యువాదపడ్డారు. రోడ్డు ప్రమాదాలను తెలుస్తారు, కన్నీరు ముందుగా వినిపిస్తున్న పరిస్థితి. మనం ఇందాక ముల్కనూరులో ఎవరైతే భావన వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు మొత్తం రోజులు మిన్నంటాయి. ఎవరిని కదిలించినా కూడా అక్కడ ఖండతలు పెడుతున్న సందర్భం ఉన్నది. ఇంకో విషయం చెప్పాలంటే అటు భావన ఇక్కడ ఉన్నటువంటి గాల్లో ఉన్నటువంటి మేఘన కూడా చిన్నప్పటి నుంచి అయోధ్య నుంచి కూడా ఇద్దరు చాలా మంచి మిత్రులు, ఇద్దరు కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు. వాళ్ళిద్దరు చేరుస్తున్న వాళ్ళ భావాలు కూడా చేరుస్తున్న పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం కూడా వీళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రుల కళలో నిజం చేయాలని చెప్పేసి కూడా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఉన్నత విద్యకై కూడా వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ బావ కోసం ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళని చదివించాలనే ఉద్దేశంతో వాళ్ళని ఉన్నత చదువులు చదివించే వాళ్ళని విదేశాలు పంపించారు. పంపించిన నేపథ్యంలో కూడా వాళ్ళు చదువుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వాళ్ళకి నిన్న ఆ మృత్యు వెంటాడుతూ వాళ్ళు నిన్న అక్కడికక్కడే కార్ ప్రమాదంలో చనిపోయారు. తెలుసుకున్న కుటుంబ సభ్యులతో ఆ రోజులు మిన్నట్టు ప్రస్తుతం మనం గార్లలో ఉన్నాం. మేఘన రాణి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. తల్లిదండ్రులు కూడా చాలా బాధతో కూడా వాళ్ళు ఎవరికేం చెప్పుకోవాలి, వాళ్ళ గుండెల అవిసలు కూడా పిలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం జరిగిందమ్మా అసలు? క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పి వీళ్ళు టూర్కి వెళ్ళారండి. కాలిఫోర్నియాకి టూర్ కని వెళ్ళారు. 4 రోజుల నుంచి ఫోన్లు కూడా చేయట్లేదు. మామూలుగా ఎప్పుడు సెలవులు వచ్చినా వెళ్తూ ఉంటారు. మామూలు మెసేజ్ చేస్తూ ఉంటుంది, కానీ నిన్న కూడా మధ్యాహ్నం మాట్లాడాను. మెసేజ్ చేసింది కానీ మాట్లాడలేదు, తెలవలేదు. నాకు పొద్దున 6:30కి ఫోన్ వచ్చింది, ఇలా యాక్సిడెంట్ అయింది, సీరియస్ అని చెప్పారు కానీ చనిపోయిందని చెప్పలేదు. ఇందాక 10 గంటల తర్వాత మాత్రం చనిపోయారు, స్పాట్ డెడ్ అని మాత్రమే చెప్పారు. ఎంతమంది వెళ్ళారమ్మా కార్లో? వీళ్ళు వెళ్ళిన కార్లో 4 ఉన్నారు. భావనను మేనరాని స్పాట్ డెడ్, ఇంకిద్దరు అబ్బాయిలు సీరియస్ అని మాత్రమే చెప్తున్నారు. ఎంతమంది 2 కార్లు వెళ్ళారా అంటున్నారు? 8 మంది ఏమో వెళ్ళారంట. 2 కార్లలో వెళ్ళారు. వీళ్ళ కారే బోల్తా పడిందని చెప్తున్నారు. బోల్తా పడిందా, వేరే వాహనం నుంచి గుద్దిందా, లేదు ఇంకా, కానీ ఘాట్ రోడ్డు బోర్లా పడిపోయిందని మాత్రం చెప్పారు అంతే. ఇంకా కరెక్ట్ గా డీటెయిల్స్ అన్ని అయితే ఏం తెలియదు. ఇటీవల కాలంలో మేఘన మీతో ఈ మధ్య కాలంలో ఫోన్ చేసి మాట్లాడిందా? 4 రోజుల ముందు చేసిందండి. ప్రతిరోజు చేస్తుంది కదా. ఇట్లా టూర్కి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ ఉండవు, ఇక మళ్ళీ అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని చేయకొని మాత్రమే చెప్పేది. అట్లానే చేయలేదు. నిన్న మధ్యాహ్నం కూడా మెసేజ్ పెట్టా కానీ చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు అంతే. అసలు ఇస్తుంది, ఎమ్మటే రిప్లై ఇస్తుంది, అంత మంచిగానే ఉంటది అని చూస్తే మాత్రం ఎమ్మటే రిప్లై ఇస్తుంది. అంటే నిన్న వేరే ఏదో విషయం గురించి అడిగింది, ఇక సరే పెట్టాను, ఇక అంత దాని రిప్లై చూసింది వదిలేసింది అంతే. ఇప్పుడు ఇక్కడ ముల్కనూరులో ఉన్నటువంటి భావనను మేఘన ఇద్దరు చాలా మంచి మిత్రులు చిన్నప్పటి నుంచి. స్కూల్ కి 5వ తరగతి నుంచి క్లాస్మేట్స్ వాళ్ళు. అసలు కాలేజీ డిగ్రీ కూడా అదే బీటెక్ వచ్చాక కూడా వేరే కాలేజ్ అయినా ఒకటే రూమ్ లో కలిసి ఉన్నారు. పోవడం కూడా ఇద్దరు మేము కలిసే వెళ్తాము అమెరికా, కానీ ఇద్దరు కలిసే వెళ్ళారు అమెరికాకి. భావన వాళ్ళ అక్కే చూసుకుంది, వాళ్ళ ఖర్చులు అవి ఇవన్నీ తనే చూసుకుంది. మా అమ్మాయి కూడా మమ్మల్ని ఏం అడగలేదు ఇంతవరకు. వాళ్ళిద్దరు కష్టపడి వాళ్ళే చేసుకున్నారు. ఇంకా 5-6 నెలలు అయితే మమ్మీ ఉద్యోగం వస్తుంది, బాధపడకే ఇల్లు కట్టుకుందాం. అంటే మీ పేద కుటుంబము, అంటే కష్టపడి చదివించారు మీరు ఆ తల్లిని. అంటే మీ కష్టం చూడలేక ఇల్లు కట్టించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి సొంతంగా అనేది బాగా బాధ ఉండేది దానికి. మనల్ని ఎవరు పట్టించుకోరమ్మా, నేను కట్టిస్తానే నీకు ఇల్లు అనేది. సార్ మీరు చెప్పండి, ఈ మధ్య మన ఫోన్ లో మాట్లాడిందా? మాట్లాడిందండి 4 days బ్యాక్. అంటే ట్రిప్కి వెళ్తా కాబట్టి ఫోన్ మాట్లాడాను, నేను మెసేజ్ ఉంటే చెయ్యి అని చెప్పింది. మార్నింగ్ ఈవినింగ్ డైలీ చేస్తుంటది, కంపల్సరీ రోజు టచ్ అప్ లో ఉంటది. ఏమైనా బిజీలో ఉంటే మెసేజ్ పెడితే తర్వాత చూసుకుంటది. సార్ మేఘన 2.5 years. ఇద్దరు కలిసి వెళ్ళారా?
ఇద్దరు కలిసి వెళ్ళారు. రావటం లాస్ట్ ఇయరే వచ్చారు, డిసెంబర్ లో ఈ టైంకి ఇక్కడే ఉన్నారు వాళ్ళు లాస్ట్ ఇయర్. మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్ళారు. మళ్ళీ మేఘన బాబు మంచి స్నేహితులు అని అంటుంది. చాలా జీని అండి, చాలా జీని. ఎట్లా ఇదంటే 5వ తరగతి కాడ నుంచి వాళ్ళు కంటిన్యూస్ స్నేహం వాళ్ళది. కాలేజీలు ఒకటి వేరే వచ్చింది కాబట్టి కాలేజీలు వేరే, కానీ రూమ్మేట్సే. మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా కాలేజీ వేరే ఉంది, రూమ్మేట్సే. మళ్ళీ ఇప్పుడు యుఎస్ పోయేటప్పుడు కూడా కలిసిపోయారు. ఇప్పుడు కూడా ఒకటే రూమ్, అక్కడ కూడా మళ్ళీ ఒకటే రూమ్ లో ఉంటారు. మన ఇండియా నుంచి పోయిన వాళ్ళందరూ కలిపి రూమ్ తీసుకొని అక్కడే ఉంటున్నారు. హాలిడేస్ కదా అని చెప్పి జస్ట్ ట్రిప్ వేసుకుందాం, సరదాగా అట్లా గడిపోద్దాము, మిగతా టైంలో ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా, మళ్ళీ మనకు దొరకదు అని చెప్పేసి 2 కార్లు వేసుకొని వెళ్ళారు. జాబ్ కూడా వచ్చిందని తెలుస్తుంది. జాబ్ రాలేదండి, జాబ్ రాలేదు. ఇంకొక 6 months అయితే జాబ్ రావచ్చు. 1 year గ్యాప్ లో ఉంటుంది. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది జాబ్ వచ్చినాకనే ఇండియాకి వస్తారు, లేకపోతే రాను అని చెప్పేసి కూడా చెప్పింది. ఎట్లా ఈ పొద్దున 7ంటికి తెలిసింది. అట్లా మేము అసలు షాక్ అయినాం. కాదు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో, లేకపోతే జస్ట్ దెబ్బలు ఎవరిని తగిలినేమో అనుకున్నాం, కానీ అసలు రాకుండా పోతుందని అనుకోలేదు అసలు. చూసారుగా తల్లిదండ్రులు మొత్తం కన్నీరు ముందుగా విలిపిస్తున్నారు. వీళ్ళ చిన్న పేద కుటుంబం, ఒక మీసేవ నడుపుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగే నేపథ్యంలో అంటే కష్టపడి ఆ అమ్మాయిని వాళ్ళని చదివించారు. ఆ కళలు కానీ అంటే కంపల్సరీ అక్కడికి వెళ్ళి జాబ్కి వెళ్ళి జాబ్ చేసి అక్కడ దేశాలకు వెళ్ళి జాబ్ చేసి తన తల్లిదండ్రులకి ఒక ఇల్లు కట్టించాలి అని చెప్పేసి ఒక తీరని కోరికనైతే మిగిలిందని చెప్పేసి తల్లిని వాపసు అమ్మ మనల్ని ఎవరు పట్టించుకోరు, నేను మీకు అండగా ఉన్నాను, మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి కూడా ఆమె కళ్ళలు కన్నది. కానీ ఆ కళ్ళలు మాత్రం కన్నీళ్ళుగా మీర్చాయి. నేడు పాప ఆమె లేకుండా పోయింది. మృత్యులోను కూడా ఇద్దరు స్నేహబంధం కూడా, ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి పెరిగారు. ఆ మృత్యులో ఉన్న ఆ విడిన బంధం, స్నేహబంధం కూడా చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. పాప వాళ్ళు ఏడ్చుకుంటూ కూడా వాళ్ళ బాధ అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక మంత మాట కొంతమంది ఇక్కడ స్థానికులు వాళ్ళు తెలుసు. అమ్మ ఎట్లుండేదమ్మా? చాలా బాగుంటదండి. నేను చూడక 1 year అయింది తన్ని చూడక. ఈ ముక్కోటికే వచ్చింది పోయిన సంవత్సరం. వచ్చి అమ్మమ్మ బాగున్నావు అని అడిగింది, వెళ్ళింది. మళ్ళీ నాకు కనపడలే. అందరినీ చూడాలి కదా, అందరి దగ్గరికి వెళ్ళొస్తే పోయిరమ్మా అన్నాను అంతే. ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ లేదు. ఇప్పుడు కూడా తీసుకురారు అని అంటున్నారు, కానీ మళ్ళీ మేము ఎప్పుడు చూసుకోవాలి అమ్మాయిని అంతే. కానీ నాతో మాత్రం బాగుంటుంది, చాలా చిల్లకగా ఉంటుంది అమ్మాయి. అందరికి మంచిగా కలివిడిగా మాట్లాడు. మా ఫ్యామిలీలో మొత్తం ఆమె ఒక్కతే హుషారు. ఆమె ధైర్యమే మాకు ధైర్యం, ఆమె ఉన్నదన్నా మాకు ధైర్యం అంతే. తల్లిదండ్రులు చెప్తున్నారు, అమ్మ మీ ధైర్యం నేనే ఉంది, మీకు ఇల్లు కట్టిస్తా, మీరు బాధపడకండి అని చెప్పి. అంతే కట్టిస్తా అన్నది. కట్టించాకే నేను వచ్చి పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకోమంటే కూడా పెళ్లి మాట నువ్వు ఎత్తొద్దు, నేను పెళ్లి చేసుకోవాలంటే నన్ను అమ్మ నాన్నకి ఇల్లు కట్టించి నేను పెళ్లి చేసుకుంటా అమ్మమ్మ అని కూడా చెప్పింది నాకు. ఇంతలో తీసుకెళ్లిపోయాడు భగవంతుడు. కొడుకు లేని లోటు నీకు తీరుస్తామ్మా, ఇల్లు కట్టిస్తాను, ఎట్లా ఎంత బాధాకరంగా ఉండొచ్చు. చెప్పిందండి బాగున్నది. వీడియో కాల్ చేస్తే అందరితోటి మాట్లాడుతుంది, నలుగురు కలుపుతుంది. నన్ను మా అమ్మాయిని అక్కని అందరు కలిపి వీడియో కాల్ చేసి మాట్లాడుతుంది. ఎప్పుడు చేసిన అమ్మమ్మ ఏం చేస్తున్నావా అని అందరితోటి మాట్లాడుతుంది. మా అమ్మాయి అంటే బాగా ఇష్టం. ఆ పిల్లలు అమ్మాయి అంటే ఎప్పుడు వచ్చినా వచ్చి పోతుంది. అక్కడ దాకా పోద్ది, నర్సంపేట అవతల ఆడ దాకా పోయి వస్తుంది చూడటానికి. పిల్లల్ని చూసి వస్తుంది. అది అక్కడి నుంచి తీసుకొస్తుంది పిల్లలకి. అమెరికా నుంచి పంపించింది. ఇవన్నీ కలిసిందా కూడా పాపం వాళ్ళ కంట నీటు మొత్తం ఆగకుండా పోతుంది. ఏ విషయం తెలిసిన కాడ నుంచి కూడా వాళ్ళ రోదనలు చాలా సుఖ సముద్రంలో మునిగిపోయాయి. ఇప్పుడు వీళ్ళకి ఎవరిని ఓదార్చాలి, వీళ్ళకి బలం ఎవరు చెప్పాలి, భయం ఎవరు చెప్పాలి, వీళ్ళకి అంటే కన్నా కొడుకులా పెంచుకుందాం అని చెప్పేసినారు. అయితే ఇక్కడ ఉన్నట్టు ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ త్వరగా అక్కడ మృత్యులవుతున్నారు వాళ్ళని ఇక్కడ త్వరగా స్వదేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామనుకుని కొన్ని చర్యలు తీసుకోవాలి. చెప్పండి మీరు. అంటే కొంతమంది చెప్తున్నారు కొంత బాడీ కూడా వచ్చరికి లేట్ అయితే 1-10 రోజులు పడుతుంది చెప్తున్నారు. ఎట్లా మరి మీరు ప్రభుత్వం? మన ప్రజాప్రతినిధులు అందరూ కలిసి తొందరగా బాడీ తీసుకొచ్చి ఏర్పాటు చేయగలరని అందరికీ మనవి చేస్తున్నాం మేము. చూశారు కదా, మనం కూడా మన సుమన్ టీవీ తరపు నుంచి కూడా మాట్లాడమ్మా. చెప్పమ్మా. దయచేసి తొందరగా తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. నేను చెప్పగలను. కనిపించారు మాకు అమ్మాయిని పంపించండి మాకు ప్లీజ్, మీ దండం పెడతాము. వీళ్ళు పోవాలంటే చాలా ఖర్చు అవుతుందంట, అంత మేము పెట్టుకోలేము, మన కాదు కూడా. ప్లీజ్ మనరాల్ని పంపించండి, మేమందరం చూసుకుంటాము. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూశారు కదా, ఒక తల్లి కూడా నా బిడ్డను తొందరగా పంపించండి అని చెప్పి ప్రభుత్వాన్ని కన్నీరు ముందుగా విడిపిస్తూ వేడుకుంటుంది. అమ్మమ్మ ఇటు బంధువులు కూడా
తొందరగా పంపించండి, మా బిడ్డని పంపించండి, కడసారి చూపు కూడా నోచుకోకపోదాం, చూసుకుంటామని చెప్పేసి బాధాప్త హృదయంతో వాళ్ళ పాప కన్నీరు ముందుగా పిలిపిస్తారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని కదా సీరియస్గా తీసుకుని త్వరగతిని అయితే వాళ్ళని ఏదైతే బాడీలు ఉన్నాయో తొందరగా స్వదేశాన్ని పంపించాలని చెప్పేసి సుమన్ టీవీ తరపు నుంచి మనం కూడా కోరుకుందాం.